బీసీల కోసం మాట్లాడడానికి కవిత ఎవరని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుకు కాంగ్రెస్ రాజీ లేని పోరాటం చేస్తోందని, ఢిల్లీలో 3 రోజుల పాటు కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై సమస్య పరిష్కారం కాకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామంటున్న మహేష్ గౌడ్తో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. మరికాసేపట్లోనే కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి ఢిల్లీ యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారు? 3 రోజుల పాటు ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకొచ్చి బీసీలకు ఇచ్చిన 2 చట్టాలు 50% సీలింగ్ క్యాప్ని తీసేయాలని ఈ ప్రక్రియలో భాగంగానే 3 రోజుల పాటు ఢిల్లీ పోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఢిల్లీలో కూర్చొని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తాం. మీరేమో చిత్తశుద్ధితో ఉన్నామంటున్నాం, కవితనేమో కాంగ్రెస్ కు చాతన కావట్లేదు కాబట్టి 72 గంటలు ధర్నా చేస్తున్నామని చెప్తా ఉంది. ఏం చెప్తారు? కవిత రోలు లేనే లేదు. కవితకి ఏం సంబంధము? 10 ఏళ్ళు అధికారులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి కూతురుగా కవిత గారు ఎప్పుడు బీసీల గురించి మాట్లాడినారు? ఇవాళ మాట్లాడుతూ ఒప్పుకుంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్. 3 రోజుల తర్వాత కూడా కేంద్రం దిగి రాకపోతే కాంగ్రెస్ కార్యాచరణ ప్రకటిస్తాం. మళ్ళీ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం. 3 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా కవితకు ఈ బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి సంబంధం లేదు. 3 రోజుల కార్యాచరణ తర్వాత కూడా కేంద్రం దిగి రాకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రకటిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏపీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.